ఏంట్రా ఏంట్రా ఏంటి నా కొడక అందరికీ బొక్కలు చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా? ఇద్దరికి ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారేంటి? అంటాను బే అంటా నీ సంగతి చూడబోతే నా పేరు తొందర పెట్టాను. చేస్తాను. మీరేంట్రా చూస్తున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుంటాం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజయ్ కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అల్లారని తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నాకోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు కట్టలేరు కానీ ఐకమత్యం ఒకటి. నా గని తిక్క రేగిందనుకో, వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తుండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని. లేదంటే నీకు మామూలు ఉండదో, మామూలుగా ఉండదు. బయలుదేరు. ఈ ఎదోకి డబ్బులు ఇచ్చి మేపుతుంటే మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. అటు ఇరు మొక్కలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కుట్టుకుంటు మనసంతా నువ్వు తీసుకుందామా? దాంతో పాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా? ఇన్ఫర్మేషన్ కోసంలే. మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగే. ఏంటి పద్దాకలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావి? నేను ఏదో మామూలుగా. పదండి. చెప్పవే ప్రేమ చెలిమి మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా, గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే? అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మల్లక్ష్మిని అలా సుత్తుంటాడు. అవుని. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగడ కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా, అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం. భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా. ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. నీకు దండం పెడితే వెళ్ళవే. ఒరే మల్లిగా, లక్ష్మి నీకు లవ్ లెటర్ ఇచ్చిందా? బక్కలే సరుకుల సీట్ అయి ఉంటుంది ఇంట్లో ఇచ్చడమ్మని. ఊరుకో సంజీవన్న, నీ పడపోతే ఇంకెవరికి పడలేట అమ్మాయిలే. చూడు చూడు ఇప్పు చూడు, త్వరగా ఇప్పు చూడరా. ఎవరు చూడద్రే, పర్సనల్. నువ్వు వెళ్ళి చూడరా. మల్లి బాబు, ఐ లవ్ యూ. నేనంటే నీకు ఇష్టం అంటే రేపు తెల్లచక్క వేసుకొని కనపడు. ఇట్లు గౌరీ కాదు కాదు, నీ గౌరీ నీ గౌరీ. ఏరా తెల్ల చక్క ఉందా, నాది ఇవ్వమంటావా? నవ్వాపు ఏమైందో చెప్పు. రే లెటర్ రాసింది లక్ష్మి కాదురా, గౌరీ. కాదు కాదు, ఈడు గౌరీ. గౌరా
లక్ష్మి నీకెళ్ళి చూసేది గౌరీ ఎంట పడుతుంది చెప్పడానిక. ఇందాక చెప్పానుగా సర్కుల్ సిటీ కూడా కాదు గౌరీ సిటీ. మల్లిగా గౌరా 8:30కే బ్యాండ్ హౌస్ దాటుతారు. ఇంకా రాలేదేట్రా? మధ్యలో ఏం చేస్తున్నారంట? యా నాకేం తెలుసు. ఏంటి నున్నగా దూకొచ్చావు? మళ్ళీ గడుస్తాడేమోనని. అప్పో వచ్చేసాడే. చెప్పాక మా ఊళ్ళని. ఈడేంటే నల్ల సొక్క వేసుకున్నాడు. తెల్ల చుక్క లేదేమో నీ పాపం. ఇగో గౌరే పిలుస్తున్నాడుగా ఎల్లు ఎల్లు. ఎల్లెల్లు. ఏంటి మళ్ళీ నీ దగ్గర తెల్ల చుక్క లేదా? మాట్లాడు. గౌరీ నేనంటే నీకు ఎందుకు ఇష్టమో తెలీదు. నాకు కూడా తెలియదు మళ్ళీ, కానీ నువ్వు అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఎప్పటి నుంచో నువ్వు మా ఇంటి దగ్గరే తిరిగేదాను కదా. హా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కూడా. హ్మ్. అందుకే నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదు. హా? చిన్నప్పటి నుంచి నేను చెల్లిలాగే చూశాను. సారీయే. మరి ఆ లెటర్ ఎవరికి? పార్సల్. నువ్వు ఆగరా. ఈ లెటర్ తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వా. ఇవన్నీ మనసులో పెట్టి ఇవ్వకుండా ఉండు మాక. ఇవ్వకపోతే నా మీద ఒట్టే. వెళ్దాం. బాయ్ గౌరే. లెటర్ ఇయ్యే. ఏంటే మొహమ్మల మాడిపోయింది. నిజంగా ఆడి దగ్గర తెల్ల సొక్క లేదా? చొక్కానే కాదే, ఆడికి నా మీద ప్రేమ కూడా లేదు. మరి చేతిలో ఆ లెటర్ ఏంటే? ఇది నా కోసం కాదు, దీనికి. హ? మనసంతా నువ్వే అంటే ఇప్పుడు నువ్వు రీమాసేనా? చూద్దాం నీ ఉదయకరణ ఏం రాశాడు. నువ్వంటే నాకు స్కూల్ చదువుకునే అప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ చెప్పాలన్నా మాట్లాడాలన్నా భయం. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చూసేదానివి. ఏమే నువ్వు చూసావా అన్ని? నేనంటే ఇష్టం లేకపోతే ఏ సమాధానం ఇవ్వద్దు. ఈ మళ్ళీ నీకు మళ్ళీ కనపడ్డు. బాబోయ్ ఈడు ప్రస్తాకులయ్యా. నీకు నేనంటే ఇష్టం ఉంటే రేపొద్దున ఈ నెంబర్కి 12 ఫోన్ చెయ్యి. కలంకిత సీరియల్ హీరోయిన్ల అట ఎంతసేపు ఎడితావే? సెల్ అన్నాడుగా, ఇంకెట్ట ప్రేమితాడులే. ఊరుకో. నా మళ్ళీ నా కోసమే కొట్టాడన్నావుగా బ్యాండ్. బాగా కొట్టాడని మల్లన్నయ్య. ఏ ఊరుకోవే పాపం. ఇంతకు నువ్వేం చెప్తావే? ఫోన్లు గట్రాలు చేయమాకమ్మా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. సరే సరే. అవును రే, ఇంటి మధ్య మనోళ్ళకి ప్రోగ్రాం లేవా? ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ అని చేస్తున్నారు. లేదు మా అయ్య, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు. అయ్యో చిన్న చిన్న ఎత్తునే అంతే. అవునా? నమస్తే అండి. మీరేంటి బాబు ఇలా వచ్చారు? సరే రండి బాబు, దిగమ్మా. నువ్వు వద్దు, నువ్వు రారా. రే రారా, చూడు టవల్ చూడు. కనకయ్య బాబు ఇంకోసారి ఈడు గొడవలోకి వెళ్తే కాళ్ళు ఇరగొట్టు. ఎంతైందిరా? 50 రూపాయలండి. ఇదిగో 30 ఉంది, పెట్టుకో. ఎరా ఈ సొక్క నాదే అనుకుంటా. అవును, నీ దగ్గరికి వచ్చాక మురిగ్గా అయిపోయింది. భద్రా. హలో హలో లక్ష్మేనా? నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా.
మరి మాట్లాడవే. ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా? సరే, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇప్పుడు దీంతో ఏంటి ఉపయోగం? నువ్వు చెప్పు, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా? సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను, దానికి నాకు పెళ్లి అయితే నాకు గ్యారంటీ ఉందా? మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికైనా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా, ఫోన్ నిమిషం ఏడే ఉంటా. ఇష్టం ఉంటే ఫోన్ చేయి, అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు, పెళ్లి చేయరు, ఇట్లా భయపడేటట్టయితే నాకు ఫోన్ చేయమాక. ఎట్టేస్తున్నా.